ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. హితోపదేశంలో ఒక శ్లోకం వస్తుంది. చాలా మందికి తెలిసిన శ్లోకమే. ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతత్ పశుభి నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషః ధర్మేన హీనః పశుభిః సమానః. అంటే ఈ ఆహార నిద్ర భయమైథునాలు అనేటివి ఈ మనుషులకు మరియు పశువులకు రెండింటికి కామన్. మరి మనిషి యొక్క ప్రత్యేకత ఏమంటే ధర్మోహితేషాం అధికో విశేషః. ధర్మము అంటే ఇక్కడ ఆధ్యాత్మిక అన్వేషణ, ఆధ్యాత్మిక జిజ్ఞాస చేయగలిగిన శక్తి. ఇది మనిషికి ప్రత్యేకమైనది. పశువులకు ఈ లక్షణం లేదు. ధర్మేన హీన పశుభి సమాన. ఈ ధర్మము అంటే ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక అన్వేషణ లేనివాడు పశువుతో సమానము అని చెప్పబడింది. ఇస్కాన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద ఒక చోట చెప్పాడు. ఆయన ఫలానా వాడు భగవత్ చింతన చేయడం లేదు అంటే వాడు మనిషి కాదు, జంతువు అని. పక్షులకు గాలిలో ఎగరడం అనేది చాలా సహజంగానే వచ్చేస్తుంది. చేపలకు నీటిలో ఈదడము అనేది కూడా సహజంగానే వచ్చేస్తుంది. అదేవిధంగా మనిషికి ఈ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ అంటే ఆలోచన చేయగల శక్తి సహజంగా వచ్చేస్తుంది. ఈ ఆలోచించగలే శక్తి మిగతా పశుపక్షాదులకు లేదు. మనిషికి మాత్రమే ప్రత్యేకంగా ఈ శక్తి ఉన్నది. మనిషి యొక్క ప్రత్యేకత ఏమంటే మనిషి భగవత్ చింతన చేయగలడు, భగవంతుని భజించగలడు, అనంతతత్వం గురించి ఆలోచించగలడు. మిగతా పశుపక్షాదులకు ఈ విధమైనటువంటి అవకాశం లేదు. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తారు. వాటిలో ఈ తత్వజ్ఞానం పొందడానికి అర్హత మనిషికి మాత్రమే ఉంది, వేరే ఎవరికి లేదు. భగవంతుడు అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడు. అయితే ఆయన మనిషిలో ఆయన యొక్క అభివ్యక్తీకరణ ఎక్కువగా ఉంటుంది. అగ్ని అన్ని వస్తువుల్లోనూ ఉంటుంది, అయితే వంట చెరుకులో అది ఎక్కువగా ఉంటుంది. రాముడు లక్ష్మణుతో చెప్పాడు, చూడు లక్ష్మణ, ఏనుగు అంత పెద్ద జంతువు, అయితే అది భగవంతుని గురించి చింతన చేయలేదు అని చెప్పాడు. భాగవతంలో చెప్పబడింది మనుష్య జన్మ ఉత్తమ జన్మ. ఎందుకంటే మనిషి జన్మలో మాత్రమే భగవత్ చింతన చేయడము, జపధ్యానాలు చేయడం, ఇవన్నీ భగవంతుని సాక్షాత్కరించుకోవడం, ఇదంతా మనిషికి మాత్రమే సాధ్యం. స్వామీజీ చెప్పాడు, ఈ తత్వచింతన అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను, ఇటువంటి తత్వచింతన మనిషి మాత్రమే చేయగలడు అని. ఈ ఊర్ధ్వ దృష్టి అంటే పైకి చూడగలిగేది మనిషి మాత్రమే. ఊర్ధ్వ దృష్టి మనిషి మాత్రమే ఉంది. మిగతా జంతువులకు ఆ విధంగా ఊర్ధ్వ దృష్టి లేదు. వాటి దృష్టి అధో దృష్టి, అవి కిందికి మాత్రమే చూడగలవు. హిందూ మతం ప్రకారం మనిషి యొక్క కర్తవ్యం ఒకటే, జీవుని యొక్క కర్తవ్యం ఒకటే. అదేమిటంటే అనిత్య వస్తువుల మధ్యలో ఉన్నటువంటి నిత్య వస్తువుని కనుగొనడం. అది మనిషి యొక్క కర్తవ్యం. కథామృతంలో వస్తుంది, ఒకసారి రామకృష్ణులు అధర్లాల్ సేన్ అనే భక్తుడి ఇంటికి వెళ్తారు. అక్కడ ఆయన బంకిం చంద్ర చటర్జీ అంటే వందే మాత్రం రాసిన వ్యక్తి ఆయన కలుస్తాడు. రామకృష్ణ ఆయన అడుగుతాడు, మనుష్య జీవితం యొక్క కర్తవ్యాలు ఏమిటి అని. అందుకు ఆ బంకిం చంద్ర చటర్జీ చెప్తాడు, అయ్యా మీరు అలా అడిగితే నేను చెప్పేది ఏమంటే ఆహార నిద్ర మైథునాలే మనిషి యొక్క కర్తవ్యం అని చెప్తాను అని చెప్పాడు. అందుకు రామకృష్ణుడు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఏంటి నువ్వు బట్టి పనికి మాలిన వాడిలా ఉన్నావు,
నువ్వు రాత్రింబవళ్ళు ఏం చేస్తావో అదే నీ నోటి నుండి బయటకు వస్తుంది. నువ్వు ఏం తింటావో అది దాని త్రేపులే వస్తాయి. ముల్లంగి తింటే ముల్లంగి త్రేపులు, పచ్చి కొబ్బరి తింటే పచ్చి కొబ్బరి త్రేపులు వస్తాయి. రాత్రింబవళ్ళు నువ్వు కామనీ కాంచనాల్లో మునిగి ఉన్నావు. అందుకే నీ నోటి నుండి అటువంటి మాటలే వస్తాయి. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి చింతన చేయడం వల్ల మనిషికి ఆ లెక్కలు కట్టే బుద్ధి, కపటము ఇవన్నీ వస్తాయి. అయితే భగవత్ చింతన చేస్తే అప్పుడు అతడికి సరళత్వము, నిష్కపటము ఇటువంటి లక్షణాలు వస్తాయి. భగవంతుని చూసిన వ్యక్తి ఈ విధంగా నువ్వు మాట్లాడిన విధంగా ఎన్నడూ మాట్లాడాడు. పండితుడికి ఎంతో పాండిత్యం ఉండవచ్చు కాక, అయితే అతడు కనుక భగవత్ చింతన చేయకపోతే, వివేక వైరాగ్యాలు కనుక లేకపోతే ఆ పాండిత్యం యొక్క ప్రయోజనం ఏముంది? మనసు కామినీ కాంచనాల్లో నిమగ్నమై ఉంటే అప్పుడు ఆ పాండిత్యం యొక్క ప్రయోజనం ఏమిటి? గ్రద్దలు, రాబందువులు ఆకాశంలో పైన తిరుగుతూ ఉంటాయి. అయితే వాటి చూపు మాత్రం ఎల్లప్పుడూ కింద ఉన్నటువంటి పీనుగుల గుంట మీదనే ఉంటాయి. పండితుడు ఎన్నో పుస్తకాలు, శాస్త్రాలు చదివి ఉండొచ్చు కాక, ఎన్నో శ్లోకాలు వల్లె వేయవచ్చు కాక, ఎన్నో పుస్తకాలు రాసి ఉండవచ్చు కాక, అయితే అతడు గనక స్త్రీల పట్ల ఆసక్తుడై ఉంటే, ధనము, యశస్సు ఇవే ముఖ్యమైన సార వస్తువులు అని భావిస్తూ ఉంటే, మరి అటువంటి వాడిని నువ్వు పండితుడు అని పిలవగలవా? అతడి మనస్సు భగవంతుడు మీద లగ్నం కాకపోతే అతడు ఎటువంటి పండితుడు అని చెప్పారు. అప్పుడు రామకృష్ణులు చెప్పారు బంకించంద్రతో, ఆహార నిద్ర భయమైతనాళ్ళు కాదు, భగవత్ సాక్షాత్కారమే మనుష్య జీవనం యొక్క ఉద్దేశము అని. ఆహార నిద్ర భయమైతనాలు రెండింటికి కామన్, మనుషులకు పశువులకు. వివేక బుద్ధి మాత్రం మనిషిగా మాత్రమే ఉన్నది. ఇంకో చోట రామకృష్ణులు చెప్తారు, విద్యాసాగర్ గురించి చెప్తాడు. విద్యాసాగర్కు పాండిత్యము, దయ ఉన్నది. విద్యాసాగర్కు అంతా సిద్ధంగా ఉంది, అయితే కాస్త అడ్డంకి ఉంది అంతే. ఆయన ప్రస్తుతం మంచి పనులు చేయడంలో నిమగ్నమే ఉన్నాడు. అయితే అంతరంగాన ఏముందో అతనికి తెలియదు, అతనికి అంతర్దృష్టి లేదు. అంతరంగాన బంగారము ఉన్నది, అతడు దాన్ని కనుగొనలేదు. భగవంతుడు మన అంతరంగాన ఉన్నాడు. ఆ భావన కనుక వస్తే అప్పుడు అన్ని కార్యాలు వదిలిపెట్టి భగవత్ చింతన చేయడం కొరకే మనసు ఆరాటపడుతుంది. నువ్వు సున్నాలు ఎన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు, అయితే వాటికి విలువ లేదు. వాటికి ముందు ఒకటి పెడితే అప్పుడు ఆ సున్నాలకు కూడా విలువ వస్తుంది. అదేవిధంగా నువ్వు చేసే పనులు, నువ్వు చేసే నిర్వహణలు ఇవన్నీ భగవంతునితో కనెక్ట్ చేసి ఉంటేనే వాటికి విలువ వస్తుంది, లేకుంటే విలువ లేదు. భగవంతునితో అనుసంధానము చేస్తేనే వాటికి సార్థకత వస్తుంది, ఆ కర్మలకు సార్థకత వస్తుంది. నూనె లేకుండా దీపం వెలుగదు. అదేవిధంగా భగవంతుడు లేకుండా మనిషి జీవించలేడు. అమ్మ శారదాదేవి చెప్పింది, చేతి వేళ్ల మీద మంత్రజపం లెక్క పెడుతూ వేళ్లను సార్థకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలు చేసి మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలి. జీవితంలో తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే ఏమిటి? మనసశ్చ ఇంద్రియాణం ఐకాగ్ర్యం తపః. అంటే మనస్సు మరియు ఇంద్రియములను ఏకాగ్రం చేయడమే తపస్సు అని స్వామి స్మరణానందజీ మహారాజ్ చెప్పారు. తపస్య అంటే ఏమిటి? మనసుతో డీల్ చేయడం, మనసుతో వ్యవహారం సరిగ్గా చేయడం. ఆ మనస్సుతో డీల్ చేయడం అనేది నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు చేయగలవు అని చెప్పాడు. సూది రంధ్రంలోకి దారం పెట్టాలంటే దారాన్ని అంచులన్నీ తొలగించి దాన్ని ఏకాగ్రం చెయ్యాలి.
అప్పుడే దానిని సూది రంధ్రంలోనికి పెట్టవచ్చు. అదేవిధంగా భగవంతుని మీద మనసు నిలపాలంటే నువ్వు నీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు అన్నింటినీ తొలగించాలి. అప్పుడు మనసును భగవంతుని మీద లగ్నం చేయవచ్చు. ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఏదో ఒక పార్ట్ టైం విషయం కాదు. అంటే పార్ట్ టైం అంటే మధ్యలో కాసేపు చేసి వదిలిపెట్టేది కాదు. అది ఫుల్ టైం విషయం, ఫుల్ టైం అఫైర్. అంటే మన యొక్క దైనందిన జీవితం యావత్తును మనము ఆధ్యాత్మికమయంగా చేసుకోవాలి. రామకృష్ణులు చెప్పారు, నువ్వు ధ్యానం చేసేటప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తావు, మిగతా సమయాల్లో ఆయన మర్చిపోతావా? అలా చేస్తే ఎట్లా అని చెప్పాడు. ఆయన చెప్పాడు, దుర్గా పూజ సమయంలో ప్రతిమ దగ్గర ఒక దీపాన్ని పెడతారు. ఆ దీపము ఆరిపోకుండా ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. అది కనుక అలా ఆరిపోతే అప్పుడు ఇంట్లో విపత్తు సంభవిస్తుంది అని చెప్తారు. సో అందువల్ల ఇంటి ఇల్లాలు మళ్ళీ మళ్ళీ అక్కడికి పూజ గదికి వెళ్ళి ఆ దీపం వెలుగుతుందా లేదో చూస్తుంది. అదేవిధంగా మన హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత, ఆశీనులు చేసిన తర్వాత నువ్వు ఎల్లప్పుడూ ఆయన స్మరిస్తూ ఉండాలి. ప్రపంచ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా నువ్వు నీ మనస్సును మధ్య మధ్యలో అంతర్ముఖం గావించి అంతరంగాన స్మరణ ఉందా లేదా అని చూస్తూ ఉండాలి. స్వామి బ్రహ్మానందజీ చెప్పాడు, మనస్సును దిక్సూచిలాగా చెయ్యి. ఓడ ఏ దిక్కులో వెళ్ళినా సరే దిక్సూచి ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును సూచిస్తూ ఉంటుంది. అది ఓడను సరైన దారిలో పెడుతుంది. దిక్సూచి ఉత్తర దిక్కును చూపిస్తున్నంత వరకు ఓడ దారి తప్పే ప్రమాదం లేదు. అదేవిధంగా నీ మనస్సును భగవంతుని మీద నిలిపి ఉంచు. అప్పుడు నీ జీవితం అనే ఓడ సాఫీగా సాగిపోతుంది. అటువంటి వ్యక్తి చెడు పరిస్థితులు వచ్చినా సరే భగవంతుడి పట్ల శ్రద్ధాభక్తులను కోల్పోడు. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని జపిస్తూ ఉండు. భోంచేసేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ జపిస్తూ ఉండు. అమ్మ శారదాదేవి కూడా జపం మీద చాలా స్ట్రెస్ నొక్కి చెప్పింది. అమ్మ చెప్పింది, నువ్వు రోజుకు 15-20 వేల సార్లు జపం చేయాలి. దాని ద్వారా నీకు మనోశాంతి కలుగుతుంది. అమ్మాయే రోజుకు 1,00,000 జపం చేసేది. మన వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు శ్రీమద్ స్వామి గీతానందజీ మహారాజ్. ఆయన కూడా రోజుకు 1,00,000 జపం చేసేవాడు. అమ్మ చెప్పింది, చూడు నాయనా, నువ్వు ఈ మనుష్య జన్మ ఎంతో అదృష్టంతో నీకు ఈ మనుష్య జన్మ లభించింది. భగవంతుని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండు. కష్టపడి పని చేయాలి. అలా కష్టపడి పని చేయకపోతే మనం ఏదైనా సాధించగలమా? నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే రోజు కాసేపు నీ యొక్క సాధనల కొరకు నువ్వు సమయాన్ని కేటాయించాలి. నేను దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా ఉండేదాన్ని. అయినప్పటికీ నేను నా యొక్క జపధ్యానాలు సక్రమంగా చేసేదానిని. స్వామి విరజానందజీ మహారాజుని మన రామకృష్ణ మఠం మిషన్కు 6వ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఆయన చెప్పాడు, కృషి చెయ్యాలి, స్వయం కృషి చెయ్యాలి, అప్పుడే ఆధ్యాత్మికంగా సిద్ధి లభిస్తుంది. నేను నా యొక్క కృషి ద్వారానే ఆధ్యాత్మిక సాధనలు చేసి భగవంతుని సాక్షాత్కరించుకుంటాను అని నువ్వు దృఢంగా నిశ్చయం పెట్టుకో. రోజు పొద్దున మరియు సాయంత్రం 2 గంటలు పాటు కూర్చొని జపధ్యానాలు చెయ్యి. స్థిర ఆసనంలో కూర్చొని జపధ్యానాలు చెయ్యి. ఈ విధంగా 3-4 సంవత్సరాలు చెయ్యి. అప్పుడు నీకే తెలుస్తుంది నీకు సిద్ధి లభిస్తుందో లేదో అని. ఇంకోటి ఏమంటే మనం ఎంతసేపు కూర్చున్నామని కాదు, హృదయపూర్వకంగా మనం చేసే సాధనలు, ప్రార్థనలు హృదయపూర్వకంగా ఉండాలి. భగవంతుడు మన హృదయం ఎలా ఉందో చూస్తాడు, కానీ మనం ఎంతసేపు కూర్చున్నాము అనే దాన్ని పట్టించుకోడు. మహాపురుష్ మహారాజ్ చెప్పాడు ఏమంటే, పౌహారీ బాబా స్వామీజీకి చెప్పాడు,
నువ్వు గురువు యొక్క ద్వారం దగ్గర కుక్కలాగా పడి ఉండు అని. స్వామీజీ ఈ విషయం మాకు చాలాసార్లు చెప్పాడు అని చెప్పాడు ఆయన. ఏ విధంగా అయితే కుక్కకు తిండి పెట్టినా సరే లేకున్నా సరే, దాన్ని కొట్టినా సరే అది యజమానిని వదిలిపెట్టి వెళ్ళిపోదు. అదేవిధంగా మనం కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలి. ఆ విధంగా అన్ని పరిస్థితులలోనూ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడు భగవంతుడి దయను సంపాదించగలడు. మహాపురుష మహర్షి చెప్పాడు, తన కుక్కను చూపిస్తూ ఆయన చెప్పాడు, ఇది నా కుక్క. మరి తాను చూపిస్తూ ఇది ఆయన కుక్క అని చెప్పేవాడు ఆయన. భగవంతుడి దయ కావాలంటే ఆయన ద్వారం దగ్గర కుక్కలాగా పడి ఉండాలి అని అంటారు. భగవద్ దర్శనం అనేది అది మన ఇచ్ఛ మీద ఆధారపడదు, అది ఆయన సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం భగవంతుణ్ణి సర్వత్రా ఆశ్రయించి ఉండాలి. రామకృష్ణులు చెప్పేవాళ్ళు, మనం ఎల్లప్పుడూ ఆయన ద్వారం దగ్గర ఉండాలి, అప్పుడు ఆయన దయ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన యొక్క ద్వారం దగ్గర ఉండడం అంటే ఏమిటి? మనం ఎల్లప్పుడూ భగవత్ చింతన చేయడం, ఆయన ప్రార్థించడం, అప్పుడు ఆయన దయ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గురించి మళ్ళీ ఇంకాస్త చూస్తాము. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.